కాళేశ్వరంపై పార్టీ స్టాండే మా స్టాండ్. గతంలో మోడీ అమిత్ షా చెప్పిందే బీజేపీ విధానం. బండి సంజయ్ పార్టీ లైన్ భిన్నంగా మాట్లాడే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది. తుమ్మిడిఎట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీఏ రిపోర్ట్ ఇచ్చింది. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారు. కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణ. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్ట్ అని, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోడీ చెప్పిన మాటలే బీజేపీ విధానమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే 100 కోట్లు సంపాదించారంటే కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆదివారం కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కైందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇట్లుంటే కాళేశ్వరం రిపేర్లు చేయకుంటే క్రిమినల్ కేసులు, బ్యారేజీల రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలదేనని తేల్చి చెప్పిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్టును తప్పుపడుతూ ఎల్ఎన్టీ లేఖ రాయడంపై సర్కార్ సీరియస్ అయిందట. వాళ్ళు రాసి చాలా రోజులే. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.